లోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయములో మళ్ళా ఈ మూడవ అధ్యాయం వచ్చేటప్పటికి కొన్ని ముగింపు మాటలు వారికి అందిస్తా ఉన్నాడు. ఏమనంటే, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం అంటూ మాట్లాడాడు. తుదకు అంటే ఇంక చివరకు. తుదకు అంటే చివరకు, కడకు. కడకు మీరు చేయాల్సిన పనేంటి? మీరు ఎలా ఉండాలి? మీరేం చేయాలి? ఏది ఫాలో కావాలి? అని చివరికి మీరు ఇది చేయండి అని అంటున్నాడు. సహోదరులారా అని సంబోధిస్తూనే, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడ నిమిత్తము మూర్ఖులైన మేము దుష్ట మనుషుల చేతులను తప్పిబడి నిమిత్తము మా కొరకు మీరు ప్రార్థించండి అంటున్నాడు. ఈ ప్రార్థన అనుభవాలు పౌలు గారి యొక్క జీవితంలో ఎంత గొప్పగా ఉంటాయో మనము ఫిలిప్పీ పత్రిక గాని, ఎఫెసీ పత్రిక గాని, కొలస్సీ పత్రికలో గాని, కొరింథీ పత్రికలో గాని పౌలు గారు చేసినటువంటి ప్రార్థన విన్నపాలు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. నేను అంతకుముందు చెప్పినట్లు ఆయన ఎలా ప్రార్థించాడు అనే విషయాలను ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది. కనుక మరలా దాన్ని రిపీట్ చేయను గాని నేను ఎంతో అద్భుతంగా ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు. అంతేకాదు ప్రతి సందర్భంలో కూడా మా గురించి మీరు ప్రార్థించండి అనేటువంటి మాటను ఉపయోగిస్తాడు. పౌలు గారు అంతటి వాడు కూడా మా గురించి మీరు ప్రార్థించండి ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. మా కోసం మీరు ప్రార్థించండి అని. మనలో చాలా మందికి అలవాటు లేదు. అసలు సంఘాన్ని సంఘంగా కూడా చూడకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘము ప్రార్థించడని కోరుతూ బయట తిరుగుతూ వెళ్ళిపోతారు గానీ, ఆ ప్రార్థనలో వీళ్ళు ఏకీవించకుండా ఉంటారు. అది చాలా మైనస్ అవుతుంది. కనుక సంఘ ప్రార్థన కోరుకుంటూ నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయటం అన్నట్లో మనకైతే అనేక స్వార్థాలుంటాయి. మనకు కొన్ని ఇబ్బందులుంటాయి. మనకున్న కష్టకాలో, మనకున్న బాధలో, మనకున్న రోగాలో, మనకున్నటువంటి ఇబ్బందులో ఏటి గురించో మనం చెప్పి నాకు ఈ సమస్య ఉంది మీరు ప్రార్థన చేయండి అంటాం. సహజంగా ఎవరమైనా అంతే కదా అంటాం. నాకు ఈ జబ్బు చేసింది ప్రార్థించండి అంటాం. ఇది సహజంగా జరిగేదే. కానీ పౌలు గారి ప్రార్థనల్లో ఎక్కడ కూడా వ్యక్తిగత సంబంధమైన ప్రార్థన ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. మీరు బైబిల్ అంతా తిరిగేయండి, ఆయన పత్రికలు తిరిగేయండి. 13 పత్రికలు రాశాడు. 14 పత్రికలు తప్పిస్తే కనుక ఏ పత్రికలో చూసినా కూడా ఆయన నా కొరకు ఇలా ప్రార్థించండి అనే విషయం ఎక్కడా మనకు కనబడదు. అదొక ఆశ్చర్యం. కానీ మన గురించి మనం ప్రార్థించడంలో దేవునికి మహిమ తెచ్చేదానికన్నా మన అవసరాలే ఎక్కువ కనపడతాయి అందులో. అలాగని ప్రార్థన చేయమని చేయొద్దని కాదు నేను చెప్పేది. అవసరాన్ని బట్టి మనం చేసుకున్నా కానీ అందులో దేవునికి మహిమ తెచ్చేది ఉండాలి. అది లేనప్పుడు అది వృధా. అది ఉంటేనే మనకి అద్భుతం అన్నమాట. కానీ పౌలు గారు ఎల్లప్పుడూ కూడా అదే కోరుకున్నాడు. ఇక్కడ కూడా ప్రధానంగా మీరు 2 విషయాల్లో మీరు ప్రార్థించాలి అంటున్నాడు. ఒక 2 విషయాల్లో మీరు ప్రార్థించాలి. ఏమిటి అంటే అందులో మొదటి సంగతి ఏంటంటే, మీలో జరుగుతున్న ప్రకారం అంటే మీలో అంటే మీరు ఎట్లాగైతే ప్రార్థన చేసుకుంటారో, మీ లోపల ఎలాగంటే కష్టమైతే ఉందో, మీరు ఏ విధంగా అయితే దేవుణ్ణి వేడుకుంటా ఉంటారో, ఆ విషయాలలో మా కొరకు ఇలా చేయండి. ఏం చేయాలి పౌలు గారు అనంటే ఆయన అంటున్నాడు కదా, ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అది మహిమపరచబడాలి. అందుకోసం మా కోసం ప్రార్థన చేయండి. ఏది వెళ్ళాలంటే శీఘ్రముగా. శీఘ్రముగా అంటే దాని అర్థం ఏంటి? తొందరగా, త్వరగా, వెంటనే, ఆలస్యం చేయకుండా అని. త్వరగా వెళ్ళాల్సింది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆయన అంటున్నాడు అది శీఘ్రముగా ఏం చేయాలంటే వ్యాపించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిగెట్టాలి వాక్యం అని. అలాగా వచ్చి అది దేవునికి మహిమకరంగా ఉండాలి అని చెప్తున్నాడు. తన గురించి అందులో ఏమైనా కనబడిందా? ఏమీ లేదు అందులో. నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి, నేను వెళ్ళాలి కాబట్టి, నాకు ఇది కాబట్టి, నా కోసం ఇలా చేయండి అనే విషయాలు అందులో మనకు కనబడవు. ఎక్కడ కూడా మనకు కనబడవు. అయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలో వాక్యం, ప్రభు యొక్క వాక్యం అంటే ఆయన మాట అది శీఘ్రముగా వెళ్ళాలంటాడు. మనం చదువుకుంటాం కదా యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమనుంది అక్కడ? చదవండి తొందరగా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది అక్కడ? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదండి. అంటే వాక్యము దేవుడైతే, వాక్యమే దేవుడైతే, ఓకేనా? ఈ మాట పట్టుకోవాలి మరి. వాక్యము దేవుడైతే ఇప్పుడు పౌలు గారు ఏది శీఘ్రముగా పరిగెట్టాలంటున్నాడు? వాక్యం అంటే, వాక్యం అంటే దేవుడే కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలంటే దేవుణ్ణి శీఘ్రముగా పరిగెట్టేలాగా, అందరికీ తెలిసేలాగా ఆ ప్రభు యొక్క వాక్యం దేవుడు పరిగెట్టేలా చేయాలి. మనం చేయాలి. లోకంలో ఏదో చిన్న చిన్న బయట చూసుకుంటూ ఉంటాం. ఏదో ఒక మంచి కథ చదివారనుకోండి, ఆ కథ బాగుంటే మనం ఎంతమంది చెప్తాం? పలానా కథ బాగుంది, అందరూ చదవండి, ఇది చాలా బాగుంటుందంట. పలానా పాట వింటే ఈ పాట చాలా బాగుంది అందరికీ చెప్తాం. కానీ మనం వాక్యం విని వాక్యాన్ని చెప్పడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు మా కొరకు ప్రార్థన చేయటంలో వాక్యము శీఘ్రముగా మహిమపరచబడాలి, అది పరిగెట్టాలి. ఆ విషయంలో మీరు మాకు ప్రార్థన చేయండి. చూడండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచన భాగం. దేవుని వాక్యము ప్రబలమై, దేవుని వాక్యము ప్రబలమై
వ్యాపించుచుండి అంటే ఏం జరగాలి ఇక్కడ? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించడం అంటే ఏం జరగాలి? ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను ఎప్పుడు కూడా. దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని వాక్యం మాత్రం ఏమైపోవాలంటే అది విస్తరించాలి, ప్రబలమైపోవాలి. అంటే పరిగెట్టాలి వాక్యాన్ని. వాక్యాన్ని పట్టుకొని మనం పరిగెట్టాలి. ఎందుకు వాక్యాన్ని పట్టుకొని పరిగెట్టాలి? అమ్మా, ఎందుకు పరిగెట్టాలి? అంత అవసరం ఏముంది? ఎవరైనా ఎక్కడైనా ఏదైనా జరిగింది, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఫోన్ వచ్చిందనుకోండి, మనం ఎలా పరిగెడతాం? అసలు ఆ ఫోన్ పట్టుకొని ఎలా పరిగెడతాం? ఎటెళ్తాం మనకే తెలీదు. ఎటెళ్తాం మనకే తెలీదు. మనోళ్ళు ఎక్కడున్నారంటే ఫోన్ పెట్టుకొని గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాం. లేదు దూరంగా ఉంటే వెంటనే మళ్ళీ వెంటనే ఫోన్‌లు చేస్తా ఉంటాం. నేను ఇలా వస్తాను, మీరందరూ అలా వచ్చేయండి అంటాం. అంటే అంత ఎమర్జెన్సీ. ఈ మాట ఎందుకు చెప్పానంటే అంత ఎమర్జెన్సీ అన్నమాట. దేవుని మాట కూడా ఎమర్జెన్సీయే. దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి మనం. దేవుని మాట చాలా ఎమర్జెన్సీ. ఎందుకంటే ఆయన మాట లేట్ అయితే జరగకూడనివి ఏమన్నా జరిగిపోవచ్చు. ఆ క్షణంలో ఆ మాట మనం ఇవ్వకపోతే, ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతే మరి నేరం ఎవరిదవుతది? అందుకని ఈ మాట చెబుదాంలే, పర్లేదులే, వెళ్దాంలే, పర్లేదులే, చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, మాట్లాడదాంలే అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మాట ఎమర్జెన్సీ పర్పస్ అది. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది చెప్పినా చెప్పకపోయినా వాక్యాన్ని మాత్రం తప్పనిసరిగా అందరికి ఇచ్చేసేయాలి వెంటనే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన వెళ్ళిపోతూ చెప్తున్నటువంటి మాటలు చూడండి ఒకసారి. అపొస్తలుల యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి ఒకసారి. 14 వచనం చూడండి. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడంట? వారికి నీ వాక్యం ఇచ్చాను నేను. ఇంకేమీ ఇవ్వలేదు ఆళ్ళకి. నీ వాక్యం ఇచ్చాను. ఎందుకు వాక్యం ఇవ్వాలంటే వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. వాక్యం అవసరం అందరికి. మరి అందరికి వాక్యాన్ని పరిచయం చేస్తారా? ఎవరెవరో చెప్పిన విషయాలు వింటారు. ఎవరెవరో మాటలు వింటారు. ఏంటేంటో వింటారు. ఎన్ని విన్నా కూడా మన ఆలోచన విధానం మారదు. ఇది సీరియస్‌గా తీసుకోవాలి కదా! ఈ మాటను మనం వెంటనే పంపించాలి కదా! అన్న ఆలోచన ఉండదు. అప్పుడు మనం నిర్లక్ష్యం అయిపోతున్నాం అక్కడ దేవుని దగ్గర. కనుక వాక్యం ఇంపార్టెంట్ అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులకు వాక్యమే ఇచ్చాడు. ఆ కింద 17వ వచనంలో కూడా చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి, నీ వాక్యమే సత్యం. అంటే సత్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. మీరు అలా ప్రకటించడం కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు సువార్తకి రాలేకపోయారు, కొంతమంది రాలేకపోయారు. రాలేకపోయినప్పుడు చేయాల్సిన పనేంటి? ప్రభా, ఇదిగో ఈరోజు పలానా చోటకి సువార్తకెళ్తున్నారు. నీ బిడ్డలందరూ కలిసి, నీ సేవకుడు, నీ పిల్లలందరూ కలిసి వెళ్తున్నారు. వారికి దారిలో ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గాన్ని సరళం చేయండి. అక్కడ దైవికమైనటువంటి మాటలు అనేకులకు చెప్పడానికి సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి హృదయాలు కరిగి వారు మారు మనసు పొందినట్లుగా వారితో మాట్లాడండి. మీ బిడ్డలకు అటువంటి ప్రేరేపణ ఇవ్వండి అని ప్రార్థించాలి కదా! నువ్వు వెళ్ళలేకపోయావు. వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటంటే ప్రార్థించాలి వాళ్ళ కోసం. ప్రార్థించే సమయం ఇవ్వక, వాక్యాన్ని ప్రకటించే సమయం కూడా ఇవ్వకుండా మరి నువ్వెట్లా దేవుని బిడ్డవవుతావు? అది మన డ్యూటీ. మనం చేయాల్సినటువంటి డ్యూటీ అది. నువ్వు వెళ్ళలేకపోతే నువ్వు చేయాల్సిన పనది. ప్రార్థించాలి. పలానా చోటకెళ్లారు ఈరోజు నీ సేవకులు. మంచి వాక్యాన్ని అక్కడ విత్తాలి. అనేక హృదయాలు తెరవాలి. ఇదిగో ప్రభు బిడ్డలందరూ సువార్తకి వెళ్లారు. వాళ్ళందరితో అక్కడున్న వాళ్ళతో మాట్లాడండి అని ప్రార్థించాలి. అపొస్తలులు కూడా మనం ఎక్కడైనా చూసాం. అపొస్తలులు కూడా మనం చూస్తే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు. ఎప్పుడు కూడా దేవుని కొరకు, దేవుని మాట కొరకే ప్రార్థన చేశారు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 30 వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 30 వచనం. చూడండి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, ఏమడుగుతున్నారు అసలు? అక్కడ పెద్ద గందరగోళమే జరిగింది. కానీ వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు చూడండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు. చూసారా ఏమని మాట? అపొస్తలులందరూ, పెద్దలందరూ, యెరూషలేము పెద్దలు, అపొస్తలులందరూ పోగడి అందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభా, నీ మాటను మేము శీఘ్రముగా పట్టుకెళ్ళాలి. నీ వాక్యమును అనేకులకు మేము బోధించాలి. బోధించినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడాలి, వాళ్ళు స్వస్థపరచబడాలి, వారి మనోనేత్రం వెలిగించాలి. అటువంటి స్థితి కలిగించవా? ధైర్యంగా నీ మాటలు బోధించే అవకాశం ఇవ్వవా అని ప్రార్థన చేస్తున్నారు. చూడండి. కనుక మన మన డ్యూటీ అది అంటాడు. అది పౌలు గారు అదే కోరుకుంటాడు. ఆయన ఎప్పుడు అదే కోరుకుంటాడు. మనం చేయాల్సినటువంటి పని అది మనం మర్చిపోతున్నాం. కనుక ఏ విషయంలో నేను ఎక్కడైనా కానీ ఆయన వాక్యం ఫలించాలి, 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 ఫలించాలి. అది ప్రార్థన చేయాలి. విజయమని ఏంటి వింటున్నావా? వింటున్నావా? ఒకవేళ ఆ వాక్యం ఫలించకపోతే అంతా నష్టమే. ఫలించకపోతే అంతా నష్టమే. ఎందుకు అంటే చూడండి 119వ కీర్తన. మనం కీర్తన బంధంలో చాలా విషయాలు ఉంటాయి కానీ ప్రాముఖ్యమైనవి జస్ట్ అలా మీకు జ్ఞాపకం చేయాలని చెప్తున్నాను. 119వ కీర్తన 50వ చరణం చూడండి. 119వ కీర్తన 50వ చరణం చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది
అంటే వాక్యం అంటే దేవుని మాటే కదా, దేవుడే కదా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుని మాట ఏం చేస్తుంది? అది బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యం, నెమ్మదినిచ్చే వాక్యం. వాళ్ళు బాధల్లో ఉన్నారనుకోండి, బాధల్లో ఉన్న వారిని కూడా సేద తీరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, చాబతుకుల్లో ఉన్న వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. అది జీవము గల దేవుని వాక్యం. ఆ వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలంతే. నేర్చుకోవడానికి కష్టం, వినడానికి కష్టం, చెప్పడానికి కష్టం, మాట్లాడడానికి కష్టమైతే మరి ఎట్లా దేవుని బిడ్డలుగా మనం చేసేటువంటి పని? అది మనం చేయాల్సింది. అదే చెప్తున్నాను, అది డ్యూటీ అని చెప్పి. 11 చరణం కూడా చూడండి, 119, 11 చరణం. అక్కడ ఏమనుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము. చూసారా, వాక్యం ఏం చేస్తుంది? నువ్వు పాపం చేయకుండా అడ్డుపడుతుంది, నువ్వు పాపంలో పడకుండా నిన్ను కాపాడుతుంది. ఎవరు? వాక్యం. అందుకే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు వెంటనే ఎవరు జ్ఞాపకం రావాలి? వాక్యం. అందుకే వాక్యంతో సహవాసం చేయాలి మనం. చేస్తున్నారా మరి? ఆదివారం బైబిల్ తీసి మళ్ళీ ఆదివారం అయిపోగానే బైబిల్ కింద పెడుతున్నారా? చేస్తున్నారా మరి? కనీసం వారంలో మధ్యలో ఎప్పుడన్నా ఒకసారన్నా చదివారా? ఇంకంతే, మాట్లాడు. ప్రబుద్ధులు అంటారు చూసారా, వీరే ప్రబుద్ధులు. అంటే అస్సలు అనరు అనరు, ఎంత మంచోళ్ళు. ఆదివారం బైబిల్ ఎట్టుకొస్తున్నావు, పోనీ ఎక్కడన్నా తెరుస్తావంటే తెరవు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తా ఉంటావు, పోనీ అక్కడన్నా చూస్తావంటే చూడవు. మరి ఎట్లా మరి? వారమంతా కూడా ఏ వాక్యం చదువుకున్నావు? ఏ వాక్యం నీతో మాట్లాడింది? ఏ వాక్యం నిన్ను హెచ్చరించింది? ఏ వాక్యం నీకు బుద్ధి చెప్పింది? ఏ వాక్యం నిన్ను బ్రతికించింది? ఏ వాక్యం నిన్ను సేద తీర్చింది? అది కావాలి. అందుకే వాక్యంతో సహవాసం చేయాలి మనం, ఫ్రెండ్‌షిప్ చేయాలి. వాక్యం చదువుతున్నప్పుడు, కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు, అబ్బా! ఎంత మంచిగా ఉందో ప్రభువా! ఇంత మంచి వాక్యాన్ని మిస్ అయిపోయాను అనుకుంటాం. చాలా సార్లు చదువుతాం వాక్యం. కానీ అప్పుడున్న సందర్భాన్ని బట్టి మనం చదువుతూ ఉంటే అసలు ఒళ్ళంతా పులకరించినట్టు ఉంటది. కళ్ళంట నీళ్లొస్తాయి. ఎప్పుడైనా వచ్చి ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇంత మంచి మాటతో నన్ను బలపరిచావు దేవా! నీకు స్తోత్రాలు నాయనా అని వెంటనే స్తోత్రం చెల్లించావా? అది విలువైన వాక్యం. ఇవి ఏమి నీకు లేవు, ఈ అనుభవాలేమి నీకు లేవు అనంటే అసలు వాక్యంతో నువ్వు సహవాసం చెయ్యట్లేదని అర్థం. కనుక ఆయన మాట బ్రతికించేది. ఆయన మాట పాపములో పడకుండా ఏం చేస్తుంది? బ్రతికిస్తది, కాపాడుతది. అందుకే వాక్యం జ్ఞాపకొస్తే మనం పోవాలి. గాని మనల్ని నడిపించేది ఎవరంటే వాక్యం. ఎంత అద్భుతం అండి! ఇది ఎప్పుడు అర్థమవుద్దో మీకు నాకు తెలీదు గానీ, ఆ అనుభవాల్లోనికి వెళ్తా ఉంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కూడా గుర్తొచ్చేది వాక్యమే. నిన్ను బ్రతికించేది కూడా వాక్యమే. నీకేదైనా ఇబ్బంది కలిగితే కూడా నీకు ధైర్యాన్ని ఇచ్చేది కూడా వాక్యమే. అందుకనే ఆ వాక్యం శీఘ్రంగా వెళ్ళకపోతే మరి ఇవన్నీ ఆగిపోతాయిగా. అందుకే పౌలు గారి బాధ అది. ఇది శీఘ్రముగా వెళ్ళాలని. కొన్నిసార్లు కుటుంబాల్లో ఏదో వేదన ఉంటది. అందరూ కలిసి కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుని 2 వచనాలు చదువుకుంటే ఆ వాక్యము చేత మన హృదయాలు తెప్పరిల్లుతాయి, భద్రం చేయబడతాయి. ధైర్యం వస్తది. ప్రభా, ఈరోజు ఈ వాక్యం చేత నన్ను బ్రతికించావు దేవా, నీకు స్తోత్రాలు అనిపిస్తది. మనుషులు ఎవరు బ్రతికించరమ్మా మనల్ని. మనుషులు ఎంతసేపు సూటిపోటు మాటలే. వాళ్ళు ఎంతసేపు సూటిపోటు మాటలే. తిడతా ఉంటారు, అలాగంటారు, ఇలాగంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం బ్రతికిస్తది. అందుకే మనుషులు నమ్ముకోవడం కంటే అక్కడే ఉంటది. 8వ వచనంలో ఉంది కదా, 118 కీర్తన 8వ వచనంలో, 8వ చరణంలో, యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. అంతేకాదు, చూడండి మరొక మాట 119లోనే 130వ చరణం కూడా చూడండి. మచ్చుకు చూపిస్తున్నారు అంతే, అన్ని చెప్పడానికి కుదరదు. చూడండి 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని. వెల్లడంటే ఆ వాక్యం ఎప్పుడైతే హృదయంలో పడుతుందో ఏమొస్తుంది అంటాడు? చీకటి పోయి వెలుగు వస్తుంది. తెలివి లేని వారికి అవి ఏం చేస్తుంది? తెలివి కలిగిస్తారు. ఎవరు? ఆయన మాట, వాక్యం. ఎవరిచ్చారు? అక్షరముక్క రాకపోయినా అక్షరాము చేత వెలిగింప చేసే శక్తి దేవుని వాక్యంలో ఉంది. అంత శక్తి ఉంది దేవుని వాక్యంలో. నిజంగా ఆశ్చర్యపోతా ఉంటారు మనం చూసినప్పుడు కూడా. మనం చూసిన ఆశ్చర్యపడిపోతారు. అప్పుడప్పుడు అంటారట, ఇవన్నీ నీకు చర్చిలోనే నేర్చుకున్నావా? ఇవన్నీ అక్కడే నేర్చుకున్నావా? అసలు ఏమి మాట్లాడవు కదా, నీకు మాటే రాదు, ఇన్ని మాటలు నీకు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఎవరిచ్చారు? దేవుని వాక్యం వస్తే అన్నీ వస్తాయి. అన్ని రకాలుగా, అన్ని రకాల జ్ఞానం వస్తుంది. లోకంలో బతికితే ఏం రాదు. కొంతమంది లోకంలో తెలివితేటలని చెప్తారు కదా, చక్కగా ఏ పార్టీ వస్తుందో చెప్తారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు, ఏ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో చెప్తాడు, ఏం చేస్తారో చెప్తారు, ఏ వంట బాగుంటుందో చెప్తారు, ఏ హోటల్ బాగుందో చెప్తారు, ఏ ఊరు బాగుంటుందో చెప్తారు, కానీ వాక్యం చెప్పరు. దిక్కుమాలన్నీ చెప్తారు కానీ ఏం చెప్పరు? వాక్యం చెప్పరు. కానీ వాళ్ళందరి మధ్యలో వాక్యం చెప్పి చూడు, నిన్ను అందరూ బయటికి తోసేస్తారు. ఎందుకంటే దానికి దీనికి లింక్ కుదరదు, కుదరదు. కనుక వాక్యం అంత గొప్పది. తెలివి లేని వారికి తెలివినిస్తుంది. అది వెలుగు వెల్లడ కూడా చూడనే వెలుగు కలుగుతుంది. ఎందుకు ఇంత గొప్ప వాక్యం అంటే, ఈ వాక్యం లేకపోతే అనేక మంది చనిపోతారు. ఈ వాక్యం లేకపోతే అనేక మంది నశింపులోనికి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ వాక్యమే లేకపోతే మనందరం కూడా ఏమయ్యే వాళ్ళం?
నశించిపోయేవారం. అందుకే మనల్ని పట్టుకున్న, మనల్ని వెలిగించినటువంటి ఈ వాక్యము శీఘ్రముగా పరిగెడతా ఉండాలి ఇప్పుడున్నది. అది ఆగడానికి వీల్లేదు. చూడండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం. ఎవరంట వాక్యం? దేవుని వాక్యం ఎవరంటే సజీవమైనది. సజీవమైనదంటే జీవము కలిగింది. దానికి ఇంకా చావంటూ ఏమీ లేదు. అది జీవము కలిగింది దేవుని వాక్యం. తర్వాత అది బలము గలది. ఆ తర్వాత రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండండి. రెండంచులు ఉంటే ఎలా ఉంటది? రెండంచులు గల ఖడ్గాన్ని, కత్తిని మనం పట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటది? మామూలుగా కూడా పట్టుకుంటే ఎలా ఉంటది? పొరపాటున సరిగా పట్టుకోకపోతే ఫస్ట్ ఎవరు తెగిపోద్ది? పట్టుకున్నోడికి తెగిపోద్ది. మనకి ఎంతసేపు ఎదరం లేసేద్దామనే. మనకొద్దు. మనం వాక్యం చెప్పుకుందాం అంటాడు. నీకొద్దా వాక్యం? అందుకే పౌలు గారు అంటాడు, ఎదుటివానికి బోధించి నువ్వు బోధించుకోవా? దొంగల వద్దని చెప్పి నువ్వు దొంగతనం చేస్తావా? వ్యభిచారం చేయొద్దని చెప్పి వ్యభిచారం చేస్తావా అంటాడు. అంటే చూడండి, పట్టుకున్న వాళ్ళని కోసేస్తుంది, వినే వాళ్ళని కూడా. రెండంచుల ఖడ్గం సరిగా కట్టకపోతే మనకే తెగిపోద్ది. అది సజీవమైనది, బలము కలిగినది, రెండంచులు గల ఖడ్గము కంటే కూడా వాడి అయినది. తర్వాత ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది ఎవరు? వాక్యం. ఎక్కడికి వెళ్ళిపోతుందంట? ప్రాణాత్మలు, కీలుగు, మూలుగులోకి, కేలల్లోకి, అన్నిటిలోకి దూరుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎవరంటే వాక్యం. మనం ఎక్కడి దాకా వెళ్ళగలం? అమ్మ బాగున్నా, నాయన బాగున్నావు అంటే బాగున్నాను, వెరీ గుడ్, తిన్నావు అంటే తిన్నావు, అంతవరకు మనం మాట్లాడగలం. కానీ ఆ హృదయంలోకి మనం దూరగలమా? నా హృదయం నీ దగ్గరే ఉంది అంటే ఎలా ఉంటుంది? ఉత్తిన పైకి ఉంది అంతే, లోపలైతే లేదు. అంతా అబద్ధమే. ప్రియా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటాడు. ఇది నిజమే. అయితే చచ్చిపో అన్నాడు, చచ్చిపోతాడా? అంతా అబద్ధమే. అమ్మాయి వింటావా? నువ్వు లేకపోతే నేను బతకలేను. అంతా మోసమే. పై మాటే, లోపలేమీ లేదు. లోపల ఇంకోటి ఉంటుంది. తేడా 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 అంతా. మన లోపల పని చేస్తే పాపంలో పడకుండా ఉంటాం, నాశనం అయిపోకుండా ఉంటాం, తప్పుదారి పట్టకుండా ఉంటాం, మన జీవితాలని బాగు చేసుకుంటాం. దేవునికి దగ్గరగా ఉండడానికి ఎంత చక్కటి వెసులుబాటు దేవుడిస్తాడు. అందుకని దేవుని వాక్యం ప్రతి హృదయంలోనికి వెళ్ళగలుగుతుంది, కానీ మనం వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళలేము. ఇది నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడో కూడా మనకు తెలియదు. నిజం చెప్తుందో అబద్ధం చెప్తున్నాడో కూడా మనకు తెలియదు. లోపల ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియదు. కానీ దేవుని వాక్యానికి తెలుసు. ఆ వాక్యం మన లోపల ఉండాలి ఖచ్చితంగా. అందుకని ప్రేమ, దేవుని వాక్యంలో లోపలుంటే హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతాం. ఏమండి? హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందండి. అసలు అందులో ఏ కల్మషం ఉండదు. నీ నవ్వు స్వచ్ఛముగా ఉంటుంది, నీ మాట స్వచ్ఛంగా ఉంటుంది, అందులో కల్మషం అనేది ఉండదు. ఎందుకు? వాక్యం లోపలుంటే ఇది అబ్బుతుంది. పైకోలాగా నవ్వుతావు, లోపల కూడా నవ్వుతావు, పైలోగా మాట్లాడతావు, లోపలగా మాట్లాడుతావు. అంటే వాక్యం లోపల పని చేయలేదు, లేదని అర్థం. కనుక దేవుని మాట శీఘ్రముగా అది వ్యాపిస్తే, ఆ హృదయంలోకి వెళ్ళి ఆ హృదయం మార్పు చెందితే దేవునికి మహిమ. ఆ హృదయం మారాలి, ఆ జీవితం మారితే దేవునికి మహిమే కదా. మరి మీరు అది ప్రార్థన చేయండి అంటున్నారు. విచిత్రం చెప్పనా? సాతానికి మనం అంటే కోపమేనా? అమ్మా కోపమా కదా? మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇడ్లీ సరిగా రాకపోయినా కానీ సాతాన్ గారు ఈరోజు ఇడ్లీ సరిగా వేయలేకుండా చేసాడు అంట. అప్పుడు కూడా తప్పు ఎవరిది? ఇడ్లీకి సాతాన్ గారికి సంబంధం. ఎంత ఘోరాలు నేరాలు చూడాల్సి వస్తుందో, నేను చచ్చిపోతున్నారు. ఇడ్లీకి సాతాన్ గారికి సంబంధం ఏంటమ్మా? సరిగా వేయలేదు నువ్వు కదా, అది కూడా పెడతాం. అసలు ఇలాంటి విషయాల్లో సాతాన్ గారు పట్టించుకోడు, అసలు వాటి గురించి ఆలోచించడు. ఇప్పుడు కూడా దెబ్బతలితే ఎవడు కొట్టేశాడంటే సైతాన్ గడి కొట్టేశాడు. గుద్దుంది నువ్వు, పడిపోయింది నువ్వు, సైతాన్ గడి చేయడు మధ్యలో. అసలు వాడు అలాంటి పనులు చేయడు. అసలు వాడు పట్టించుకోడు ఆ పనులు. వాడు పట్టించుకునేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం నీ లోపల వెళ్లకుండా అడ్డపడతాడు. ఎందుకంటే వాక్యం నీ లోపలికి వస్తే నువ్వు మారిపోతావు, నీ మనసు మారిపోద్ది, నీ ఉద్దేశాలు మారిపోతాయి, నీ పనులు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ చేసేటువంటి క్రియలు మారిపోతాయి. కనుక వాడికి ఆటంకంగా కలిగించేది ఏంటంటే దేవుని మాట. దేవుని మాట లోపల పడితే శుభ్రంగా కడిగేస్తుంది. మరి కడగదండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నారు, అది ఏం చేస్తుందండి? తిప్పి శుభ్రం చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చేట్లేదా? వాక్యం కూడా అలాగే చేస్తున్నాను, శుభ్రంగా కడిగేస్తుంది, అందులో పెట్టి లోపలికి దూరుతుంది. శుభ్రంగా చక్కగా వాషింగ్ మిషన్ లాగా మనల్ని శుద్ధి చేస్తుంది. అంత గొప్పది వాక్యం. అందుకనే ఈ వాక్యం లోపలికి వెళ్తే మనం మారిపోతామని వాడు లోపలికి వాక్యాన్ని వెళ్ళనివాడు. ఆడి పనే అది. మీ ఇంట్లో డబ్బులు దాస్తున్నారు, బీరువాలో ₹1,00,000 దాసారనుకోండి, దొంగోడు ఇంటికి వచ్చారనుకోండి, ఏం పట్టిపోతాడు? బయట టేబుల్ మీద ఏమో బైబిల్ ఉంది, లోపల బీరువాలో ఏమో ₹1,00,000 ఉన్నాయి. దొంగోడు ఏం పట్టిపోతాడు?
బైబిల్ ఇంటికి వెళ్ళిపోతాడు. మీ బైబిల్ ఇంటికి వెళ్ళిపోతాడా? భలే దొరికింది నాకు బైబిల్ అనుకుంటాడా? ఒకడు తిండి కోసం వచ్చాడు, ఒక డబ్బు కోసం వచ్చాడు. మరి సైతాన్ గడు ఎందుకు వస్తాడమ్మా? మరి సైతాన్ గడు ఎందుకు వస్తాడమ్మా? వీళ్ళ ఇంట్లో బైబిల్ ఉన్నాయి బాగానే, ఎట్టుకెళ్ళిపోవాలి. పాటల పుస్తకాలు డజన్ లెక్క ఉన్నాయి, ఎట్టుకెళ్ళిపోవాలి. వస్తాడా? ఏం వద్దు వాడికి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 వచ్చిన భాగం. 18, 19 చదువుతున్నాను చూడండి. విత్తువాను గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఏమి ఎత్తుకుపోతాడంట? మనకి ఇంకా మార్క్స్ వార్తలు కూడా చూస్తే సాతాను వచ్చి అని ఉంటుంది అక్కడ. ఏమిటికి వెళ్ళిపోతాడంటే వాక్యమే పట్టుకెళ్ళిపోతాడు. అందుకనే వాక్యం వినేటప్పుడు చూడండి, సీరియస్ గా మనం వాడి గురించి చెప్పినా, వాక్యం చెప్పినా ఏదో ఒకటి గలిబిలి చూపించేస్తా ఉంటాడు వాడు. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటాం, దిక్కుమాలిన ఫోను, లేచి వెళ్ళిపోతా ఉంటాం మనం. అప్పుడే మనం అటు ఇటు ఇటు అనుకుంటా ఉంటాం, ఇలాగా చూస్తూ ఉంటాం. సడన్ గా ఎందుకు లేస్తావో తెలియదు, లేచి వెళ్ళిపోతా ఉంటాం. అంటే ఎందుకు లేచి వెళ్ళిపోయావనంటే నీకు వాక్యం నీ హృదయంలో పడకూడదు. అది వాడి ఉద్దేశం. ఆ వాక్యం నీ హృదయంలో పడిందంటే నువ్వు మారిపోతావు. అందుకని నీ వాక్యం నీ హృదయంలో పడకూడదు, అది వాడి ఉద్దేశం. వాక్యం పడకూడదు. వాక్యం పడితే హృదయాలు ఏమైపోతాయి? మారిపోతాయి. కాబట్టి వాక్యం పడకుండా చేయాలి. వాడు వచ్చి హృదయంలో పడిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఎత్తుకుని పోతున్నాడు. అదే వాడి పని. అందుకనే వాక్యానికి ఎప్పుడూ ఆటంకమే. అపొస్తలులు కానీ, ఆ రోజునటువంటి ప్రవక్తలు కానీ దేవుని మాటను, దేవుని వాక్యాన్నే ప్రకటన చేశారు. ఇంకేం ప్రకటన చేయలేదు వాళ్ళు. ఇప్పుడు వాక్యం తప్ప అన్నీ చేస్తున్నారు కాదండి? ఏమండి? వాక్యం తప్ప అన్ని ప్రకటన చేస్తున్నారు. ఒకటా రెండా ఎన్ని చేస్తున్నారు? వాక్యం తప్పించి అన్ని ప్రకటన చేస్తున్నారు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, మీలాంటి ఆవిడే. ఒక ఆవిడ సాక్ష్యం చెబుతూ మాట్లాడుతుంది. ఏమని తెలుసా? ప్రభా మరి వాక్యం లేదు ప్రభా, నాకు ఇగో ఇంట్లో ఉన్నాను, వంట చేసుకుంటున్నాను ప్రభా. మరి ఏంటంటే వంట చేసుకుంటున్నాడు, సడన్ గా ప్రభు వచ్చాడంట. సడన్ గా ప్రభు వచ్చి భుజమే చేసాడంట. ఆవిడ చెబుతుంది, సంఘంలో చెబుతుందండి. భుజమే చేసాడు. ఏంటమ్మా వంటలమ్మా ఏంటమ్మా అంటే, ప్రభా వంట చేయాలి ప్రభా, చాలా కష్టంగా ఉంది ప్రభా, నువ్వేం బాధపడకు, నేను వంట చేస్తాను కదా అని చెప్పేసి ఒక ఇద్దరు దేవదూతలను రమ్మన్నాడంట వంట చేయడానికి. ప్రభు వచ్చి ఆవిడ భుజమే చేసాడా? దేవదూతలను పంపించాడంట వంట చేయమని. కూర్చో మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం అన్నాడంట. రోజు ఇలాగే జరుగుతుంది అంటుంది మళ్ళీ. రోజు ఇలా జరగడం ఏంటి? మరి నువ్వెందుకు? దేవదూతలు వచ్చి వంట చేస్తారా? ఏం అలాగైపోయారు? దేవదూతలు వంట చేస్తారమ్మా? చేస్తారా? వాళ్ళకి ఏం అవసరం? వంట చేయడం నువ్వు ఉన్నావు కదా, నీకేం పోయే కాలం వండాలి, నువ్వు వండాలి కదా, దేవదూతలు వంట చేయడం ఏంటి? అసలు ఎంత దారుణం అంటే నేను నోటితో చెప్పలేని ఉన్నాయండి ఈ దిక్కుమాలిన సాక్ష్యాలు. వాక్యం తప్పించి అన్నీ చెప్తారు వీళ్ళు. ఎందుకంటే కూర్చుని పెట్టకథలు అంటున్నారే బుద్ధి లేనోళ్ళు. పెట్టకథలనే వాళ్ళు వినేవాళ్ళకి బుద్ధి ఉంటేనే కదా. ఏంటమ్మా వాక్యం చెప్పడం మానేసి ఆ దిక్కుమాలిన చెప్తున్నావు ఏంటమ్మా అని అడిగేవాడు ఉంటాడా? మాట్లాడతారా? వీళ్ళు కూడా భజన పరులు. ఆవిడ ఏదో చెప్పుకుంటుంది, నేనేదో వింటున్నానని కాసేపు అలా కూర్చొని ఆహా ఓహో అని నవ్వేసుకుని 4 జోకులు ఎత్తుంటే, 4 పెట్టకథలు చెప్తుంటే ఆ పనికి మన సొల్లు పనులన్నీ కూడా విని చూసి తరించి అయిపోగానే ఆమెను చెప్పించి మళ్ళీ జాగ్రత్త ఇంటికి వచ్చేస్తారు. ఇంకెప్పుడు మారుతాడు? అక్కడ దేవుని వాక్యం ఉందా, సాతానుగాడు ఉన్నాడా? చెప్పండి, ఎవరున్నారు ఇప్పుడు? వాడి పనులు అంతోపు అయ్యే పెట్టకథలు. అమ్మా అమ్మా, ఓ భార్య, ఓ చెల్లి, ఓ అక్క, ఓ తమ్ముడా. జీవితాంతం ఏంటి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సేవకు వచ్చిన అక్క, తమ్ముడు, అన్నయ్య, భార్య, పిల్లలు. బైబిల్ నిండా 66 పుస్తకాలు ఎంత ఉందండి? ఎంత ఉంది? ఇదంతా చెప్పాలి కదా. ఈయన కూడా అక్కా అనగానే అని ఏడ్చి చెప్తారు. ఇలా అక్కడికి వెళ్ళి ఏడ్చి 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 అప్పుడు ఇంటికి వచ్చేస్తారు. వాక్యం చెప్పు సీరియస్ గా, బుద్ధి లేని తనంతో బతుకుతున్నావు నువ్వు, బుద్ధి లేని కనికలాగా నువ్వు ఉన్నావా అని దేవుడు ఒకవేళ ప్రశ్నిస్తే ఏం చేస్తుంది? నాకు బుద్ధి లేదు. చూసారా, బుద్ధి కలిగిన వాక్యం చెప్తే అక్కడ ఎవరో నిలబడరు. అందుకే వాక్యం ఎవరో చెప్పరు. వాక్యం హృదయంలోనికి వెళితే వాక్యం భద్రం చేయబడుతుంది, బాగు చేస్తుంది, ఆనందింప చేస్తుంది, శుద్ధి చేస్తుంది, పాపం నుంచి విడుదల కలిగిస్తుంది. ఎన్ని చేస్తుందో. ఇలాంటి వాక్యానికే అన్ని ఆటంకాలు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. రండి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాక్యం వింటే ఏమైపోయారు? అనేకులు నమ్మిరి. మరి వాక్యం వినకుండా వాడు ఏం చేస్తున్నాడు? ఎన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు? వాక్యం వింటే ఏమైపోతున్నారు? మారు మనసు పొందారు. రేయ్ ఎవరు రా నేను ఇక్కడికి రమ్మన్నాడు, నీకు పర్మిషన్ ఉందా? నీకు పర్మిషన్ ఉందా అంటే ఏమైనా చెప్పు, వాక్యం మాత్రం చెప్పొద్దు. ఎంత భయమో లోకానికి. చూసారా, వాక్యం చెబితే మారిపోతారనే భయం లోకానికి. అందుకే నువ్వు ఏదైనా చెప్పు, మా ఇంటికి మాత్రం రావద్దు, మా వీధిలోకి రావద్దు, వాక్యం మాత్రం చెప్పొద్దు. ఆఖరికి వాక్యం ఇలా పట్టుకుని నిలబడినా కూడా భయం. ఎందుకు? ఆ వాక్యం అంటే మారిపోతారని భయం. వాక్యము వినిన వారిలో ఆ రోజు పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది మారిపోయారు. 5,000 మంది మారిపోయారు. చూడండి, అది అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. అక్కడ ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయో చూడండి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై
శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాను. ఆ రోజు అపొస్తలులు కూడా ఏం చెప్పారు? వాక్యమే చెప్పారు. ఏది విస్తరింపజేశారు? వాక్యమే విస్తరింపజేశారు. ఇంకేమైనా చెప్పారండి అమ్మా? మరి ఈ పిట్టకథలన్నీ ఏంటమ్మా మనకి? పిట్టకథలేంటి? అసలు ఒకటా రెండా ఎన్ని చెప్పాలి? హ్మ్. ఇవన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమీ లేదు. ఆ రోజు అపొస్తలులు వారు వాక్యాన్ని బహుగా విస్తరింపజేశారు. అందుకే వాక్యానికి అన్ని ఆటంకాలొచ్చాయి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 24 వచ్చిన భాగం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అని ఏం వెళ్ళిపోయిందంట? దేవుని వాక్యం వ్యాపించడం మనం అక్కడ విన్నాం కదా. ఆ వాక్యాన్ని వ్యాపించకుండా ఉండడానికి అప్పుడు అపవాది పెట్టినటువంటి ఆటంకాలు అక్కడ ఉన్నాయి. ఆ 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని, చూసారా, వాక్యం చెప్పకుండా అపవాది కల్పించే ఆటంకాలు అవి. ఒక్కడు కూడా రాడు. ఎంత ఆటంకం! ఆ రోజు హేరోదు పట్టుకుని యాకోబుని ఖడ్గంతో నరికించేశాడు. వీడు వాక్యం చెప్తున్నాడు వీడు అని. అంతేకాదు పేతురు కూడా వాక్యం చెప్తానని చెప్పి తీసుకెళ్ళి పేతురుని కూడా చెరసాలలో పెట్టేశాడు. ఇదంతా ఎందుకంటే వాక్యము చెప్పకుండా. వాక్యం చెబితే మారిపోతారు. వాక్యం చెప్తే వారి జీవితాలు మారిపోతాయి. అంత పవర్, అంత శక్తి ఎందులో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. అందుకని వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఏమైంది అక్కడ? 24 వచనంలో మనం చదువుకున్నది, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి. ఎన్ని చేశారో, ఎన్ని చేసినా వాక్యం ఆగిందా? ఆగలే. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:9. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచ్చిన భాగం చూడండి. ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూసారా, నేను శ్రమపడి సంకెళ్లతో ఉన్నాను, కానీ వాక్యానికి ఎవరు సంకెళ్ళు వేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు వాక్యానికి సంకెళ్ళు వేయలేరు. ఆ వాక్యం ఎప్పుడు ప్రబలమై ఎప్పుడు వెళ్తూనే ఉంటది, ఎప్పుడు వెళ్తూనే ఉంటది. అది ఆగడానికి వీల్లేదు. నువ్వు చెరసాల్లో ఉన్నా పర్లేదు, కానీ దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు పడవు. అందుకని ఒకరు పోతే మరొకరు, పోతే మరొకరు పోతే మరొకరు. దేవుడు ఆయా కాలాలను బట్టి అలా చక్కగా ఇచ్చేస్తా ఉంటాడు వాక్యాన్ని. వాక్యం కోట్ల మంది జనాభా ఉంటే కోట్ల మందిని వెలిగించే శక్తి కలిగింది వాక్యం. ఇంత శక్తి గల వాక్యాన్ని ఎంత చిన్నగా చూస్తున్నాం మనం కదా, ఎంత చిన్నగా చూస్తున్నాం. ఆ వాక్యాన్ని ఇవ్వడానికే ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యం చేతే మనం వెళ్ళాలి. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఎపిసిల పత్రిక 6వ అధ్యాయం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19వ వచ్చిన భాగం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి. ఇప్పుడు చదువుకున్న మాట అదే. మనం చదువుకున్న 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏముందండి? తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించండి. ఎంత మంచివాడండి పౌలు గారు, నిజంగా. అసలు తనకంటూ ఏది కోరుకోలేదండి. ఏది వెళ్ళాలనుకుంటాడంటే ఆయన? వాక్యం వెళ్ళాలి లోపలికి, వాక్యం వెళ్ళాలి లోపలికి. అందుకని దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. ఆ సహవాసం చేయడానికి ప్రార్థించమంటున్నాడు. అంటే ప్రార్థన ఎంత ఇంపార్టెంటో చూడండి. కొంతమంది వాక్యమే చదువుకుంటారు, వాక్యంతోనే ఉంటారు, కానీ ప్రార్థన చేయరు. వాక్యము, ప్రార్థన 2 కళ్ళు. దేవుని బిడ్డలకు 2 కళ్ళు. మరి 2 కళ్ళు ఏ కన్ను కావాలి? ఒక కన్ను మూసేసి ఒక కన్ను ఉంటే కుదురుతుందా? 2 కళ్ళు కావాలి కదా. కనుక ప్రార్థన అనేది ఒక కన్ను అయితే వాక్యం అనేది 2వ కన్ను. ఈ 2 కళ్ళు ఎప్పుడు ఉండాలి. అందుకనే వాక్యము ప్రకటించడానికి మా కొరకు ప్రార్థించండి అంటాడు పౌలు గారు. ఇది మన జీవితాల్లో చేయాల్సినటువంటి స్థితి. ఈ స్థితిని దాటిపోయి మనం వెళ్ళిపోకూడదు. దేవుడు నడిపింపులోనికి వెళ్తేనే మనం బాగుంటాం. అందుకని ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటించాలన్నా దాని వెనక ప్రార్థిస్తేనే ఆ శక్తి అక్కడ పనిచేస్తుంది, ఆ బలం అక్కడ పనిచేస్తుంది. అనేక ఆత్మల హృదయాలు కరగబడతాయి, వారి హృదయాలు తెరవబడతాయి. ఈ వాక్యం లేకుండా అక్కడ మనం కనబడడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చాక ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారా? వాక్యమే చెప్పారా? చెప్పండి. మొత్తం గ్రామాలన్నీ తిరుగుతూనే ఉన్నాడు. రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈరోజు ఈ గ్రామం వెళ్ళాను, పలానా గ్రామం వెళ్ళాను, పలానా గ్రామం వెళ్ళాను, ఈ గ్రామాలన్నింటినీ దర్శించాను. నా తండ్రి వాళ్ళు రక్షించబడాలి. మరలా ఈ రోజు మళ్ళీ పొద్దున్నే ఈ గ్రామానికి వెళ్ళాలి. జరిగిన దాన్ని గుర్తు చేస్తున్నాడు, జరగబోయే దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ప్రార్థన. కొంచెం బాధ కలిగించేది ఏంటంటే, నా కోసం ప్రార్థన చేయండి అంటారు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రార్థన చేయరు. అసలు సంఘ సహవాసంలో కూడా వాళ్ళు ప్రార్థనలో కూడా ఏకీపించరు. అది బాధ.
నీ కోసం అందరూ ప్రార్థన చేయాలి. కానీ నువ్వు మాత్రం ప్రార్థన చేయవు, ఏకీవించవు. ఎట్లా? ఎట్లా దేవుడు కార్యాలు చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేశారు కదా! పౌలంతటి వాడు, అపొస్తలులు కూడా ప్రార్థన చేశారు కదా! మరి మనంత కూడా చేయాలి కదా! కనుక దేవుని వాక్యాన్ని శీఘ్రముగా వ్యాపించకపోతే లోకంలో పాపం పెచ్చిరిల్లిపోతుంది. అనేక ఆత్మలు నశించిపోతాయి. అనేక ఆత్మలు చనిపోతాయి. వాక్యం ఎప్పుడు శీఘ్రంగా పరిగెడతా ఉండాలి, వెళ్ళిపోతా ఉండాలి. అందుకే ప్రయాస, అందుకే సువార్త, అందుకే చెప్పాలి, అందుకే వెళ్ళాలనేది కార్యక్రమం. అందుకే వెళ్ళాలి. ఆలస్యం చేయడం వల్ల నష్టపోతాం. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన లెక్క అడుగుతాడు, నువ్వేం చేసావని. మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వేం చేసావు అని అడుగుతాడు. నువ్వు ఎంతవరకు బ్రతికావు నా కొరకు అడుగుతాడు. నువ్వు ఎంతవరకు పని చేసావు అని అడుగుతాడు. సమాధానం చెప్పాల్సి వస్తుంది. కనుక ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. మిగిలిన విషయాలు వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం.